కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా, ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా? అంచనా అయితే అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బొండ విమానం ఇక్కడే ఉంచిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ పల్లాది విష్ణుని పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు పల్లాది విష్ణుని వాహనంలో ఎక్కిస్తున్న నేపథ్యం పోలీసులు అయితే మల్లాది విష్ణు నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళేది లేదు అని చెప్తున్న నేపథ్యం. సో క్లియర్ గా ఆయన ఉత్తేజిస్తున్నారు. సో ఈ ఇష్యూస్ లో నేను అసలుకి పోలీసుల దగ్గర నుంచి కావచ్చు లేకపోతే ఇతర సంబంధించి మల్లాది విష్ణుని ఏ విధంగా ఎత్తి లారీలో విసిరేశారో మనం చూడొచ్చు. మల్లాది విష్ణు పూర్తిగా కూడా ఆయన బయట చేసిన పరిస్థితి అయితే మనం కనపడుతోంది. సో మల్లాది విష్ణుని పూర్తిగా ఆయన డౌన్ డౌన్ పోలీసులతో నినాదాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. రోజు కేసులకు సంబంధించి ఉదయం నుంచి కూడా వీళ్ళు మేము పూర్తిగా కూడా పర్మిషన్స్ తీసుకున్నాము అనేది ఆయన చెప్తున్న. సో ఇక్కడ విష్ణు గారు మేము ఏడాకుతాం రా సార్ నువ్వు మా రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మల్లాది విష్ణుని ఇటు పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. అక్కడ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ మహిళా కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడడంతో ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం మల్లాది విష్ణుని వాహనంలోకి ఎక్కించారు. వాహనంలోకి ఎక్కిస్తున్న సందర్భాలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడ చేరుకోవడంతో ఆ వాహనాన్ని అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్ళడం కాస్త కష్టమవుతుంది. పోలీసులకి ఆ రూట్ ని క్లియర్ చేస్తున్నారు. వాహనానికి అడ్డుపడినట్టుగా తెలుస్తోంది కొంతమంది కార్యకర్తలు. బట్ హ్యావ్ టు గెట్ an official confirmation. బట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మల్లాది విష్ణుని అక్కడి నుంచి పోలీసు వాహనంలో తరలిస్తున్నాను ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు నేతలు అక్కడే ఉన్నారు, ఇంకా బైఠాయించారు. ప్రస్తుతం మాకు ఎవరైనా అండగా ఉంటే కనుక ఇక సిచ్యువేషన్ చూడండి అన్నట్టుగా వైసీపీ శ్రేణులు ప్రెసెంట్ అక్కడ కూర్చున్నాయి. అందుకే వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి అంటూ వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం. ఇక్కడ ఎక్కడ కూడా తగ్గేదలేదంటున్నారు వైసీపీ శ్రేణులు. మాకు అండగా మల్లాది విష్ణు ఉన్నారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉన్నాయి. అక్కడ ఈ క్రమంలోని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందో ఇక లాభం లేదని చెప్పి పోలీసులు వెంటనే మల్లాది విష్ణుని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలిస్తున్న విజువల్స్. అక్కడున్న వాహనాలని తిరగొట్టేశారు, అక్కడున్న వాహనాలని పడగొట్టేశారు. వందలాది మంది కార్యకర్తలు కాదు, ఏకంగా వేలాది కార్యకర్తలు అక్కడ చేరుకుంటున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మల్లాది విష్ణుని తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద అదిగోండి మల్లాది విష్ణుని ఇటు పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు. పోలీసు వాహనంలోకి మల్లాది విష్ణుని ఎక్కిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే కనుక రిమెంబర్ అక్కడ ఎవరున్నారని చెప్పి కాకుండా కాకుండా దాడులకు పాల్పడుతున్న సందర్భం ఉంది. ఒక్కసారి నేరుగా నేను లొకేషన్కి వెళ్ళిపోతున్నాను. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ ఘటనా ప్రదర్శన నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అక్కడ? ఆల్రెడీ మీకు స్టేట్ కాల్, కానీ ఈరోజు పోలీసులు జరుగుతున్న వ్యవహారం మీద ఏ విధంగా చూస్తారు? ఏమండి, అసలు పోలీసులు రక్షణ ఉండాల్సినటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళకే అంటే వీళ్ళు కూడా కార్యకర్తల్లాగా ఇవాళ రీలే నిరాహార దీక్ష అంటే మేము గతం 2 రోజులుగా మేము పోలీస్ పర్మిషన్లు తీసుకున్నాం, అవి ఇచ్చారు. చక్కగా మేము 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇవాళ సానుకూలంగా మేమేమి ఎవరిని అనలేదే. ఇవాళ దగా జరిగింది డిఎస్సిలో. ఆ దగాని మీద ఎంక్వైరీ చేయించమంటున్నాము. ఎవరైతే నారా లోకేష్ మంత్రిగా ఉన్నాడో, విద్యాశాఖ మంత్రిగా, ఆయన్ని రాజీనామా చేయాలి. ఎందుకంటే మన జంతర్ మంతర్లో చూసాం మనం పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే తల్లడిల్లేటువంటి తల్లిదండ్రులందరూ ఆత్మఘోష. నిజంగా ఈ రోజున అసలు ఎంత ఇబ్బందికరంగా ఉందో. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మాత్రం
చెప్పారుగా మీ నాయకుడికి ఆయన సవాల్ ఇచ్చారు, దమ్ముంటే నేను తారేపల్లిలో ఉంటాను మీరు రండి అని చెప్పి. మరి మీ సైడ్ నుంచి ఏమంటారు? నేను అదే చెప్తున్నాను కదా, ఇవాళ ప్రతిదీ కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి పిన్ టు పిన్ ఎట్లా జరిగింది, ఈ దీనిలో ఈ అభ్యర్థికి మోసం జరిగింది, పిన్ టు పిన్ ఇట్లా జరిగింది, ఈ దీనిలో ఈ అభ్యర్థికి మోసం జరిగింది. ఫస్ట్ కాల్ లెటర్ ఇచ్చినటువంటి అభ్యర్థికి రెండో కాల్ లెటర్లో ఏమైందంటే పేరేమవుతుంది? పేరు ఎవరెత్తుకుపోతారు? కాకెత్తుకుపోయిందా? దగా జరిగిందా లేదా? మేము అడిగేది అదేగా ఇంత గొడవకి కారణం ఏంటి? మీరు అసలు నిజంగా పోలీసులు పర్మిషన్ తీసుకున్నారా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శాంతియుతంగా పోతుందండి. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకరిని అనేది లేదు, ఒకళ్ళు వద్ద చెప్పించుకునేది లేదు. ఈరోజు శాంతియుతంగా మేము 3 క్లస్టర్లకు విభజించుకున్నాం. 3 క్లస్టర్లో కూడా చక్కగా మా కార్యకర్తలు విద్యార్థులు సంఘీభావంతో కూర్చుంటే ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏం పని అండి? ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఒక కారులో ముందు ఒక ర్యాలీగా వచ్చేసి అంటే ఏదో ఇక్కడ చేద్దామని చెప్పేసే కదా. స్థానిక ఎమ్మెల్యేకి అసలు ఇక్కడ ఏం పని అండి చెప్పండి? ఇవాళ ఇంతమందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కదా. డిమాండ్ చేస్తూ ఉంటే సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులు లేరా అని అడుగుతా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులు లేరా? ఆ విద్యార్థులకు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు అండగా ఉండాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి లేదా అని అడుగుతా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, డిఎస్సీలో ఏదైతే అవకతవకలు జరిగినాయో దాని మీద ఎంక్వైరీ వెయ్యాలి, అసలు లోతుపాతలు తెలియాలి. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు, చదువు అంటే మామూలు విషయం కాదండి. కన్నతండ్రులు తినక చదువుకు చెప్పించుకొని ఒక మెరిట్ స్థానంలోకి వెళ్ళాలి అంటే ఆ విద్యార్థి పడేటువంటి కష్టం మామూలు కష్టం కాదు. మరి ఈ రోజు నా కష్టాన్ని బుడిదలో పోసిన పన్నీరు చేశారు కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కొంతమంది వెళ్ళారు విద్యార్థులు కూడా, ఏమంటే ఫస్ట్ కాల్ లెటర్లో మా పేరు ఉంది, ఇప్పుడు అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా. మరి ఇవన్నీ ఎలా చూస్తాను చెప్పండి? ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించాలా? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దానిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు మాట్లాడి చర్చలు జరపాలా? అది లేదు. ఇవాళ శాంతియుతంగా అక్కడ కూర్చొని ప్రోద్బలం చేస్తున్నాడంటే కార్యకర్తల్ని నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఒక అసెంబ్లీలోకి వెళ్ళేటువంటి అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నాం. ఇది ఆ వైసీపీ ఒకవైపు క్లియర్గా చెప్పారు, మనం టీడీపీ నేతలు కూడా ఇక్కడికి ఇంకా పోలేదు. ఉమా ఇక్కడే ఉన్నారు. విష్ణుని ఇక్కడి నుంచి తరలించేశారు. కొంత వైసీపీకి సంబంధించిన నేతలందరూ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఫర్దర్గా ఇక బోండా ఉమాకు సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఇక్కడే ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో బోండా ఉమా కూడా ఫైనల్గా ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. ఇప్పుడు జరిగిన ఇష్యూస్లో కూడా కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన మీడియాతో కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఓవరాల్గా ఈ సబ్జెక్టుకి సంబంధించిన వ్యవహారంలో అందరినీ పంపించేసిన తర్వాత కొద్దిగా ఈ ఇష్యూకి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్వయాన మా నారా లోకేష్ మంత్రి ప్రకటించాడు. మా పార్టీ స్పష్టంగా ఎక్కడ కావాలంటే అక్కడికి, మీరు తాడేపల్లి ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే డిఎస్పీలు అలాగే సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు పరీక్షల్ని ఆన్లైన్ అనే అగ్రిగోల్డ్ కార్యాలయం దాంట్లో విస్తరించిన 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అనర్హులు తీసుకెళ్తే ఉద్యోగాలు ఇస్తే 20 కోట్లు అనర్హులు తీసుకెళ్తే అనర్హులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తే అర్హులైన వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సీతారామాంజనేయులు అరెస్ట్ చేయించింది, గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టింది. ఇంకా అనేక మంది మీద ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వమే కదిలిపోయింది. మీ ప్రభుత్వం అంటే అవినీతి అంటే అది. మీరు చేసింది అవినీతి, మీరు చేసిన అక్రమాలు. ఒక్క ఉద్యోగం మెగా డిఎస్సి మీ గత హయాంలో మీరు ఇచ్చారా? ఇవ్వలా. ఇవాళ 18,000 మంది ఉద్యోగాలు అర్హులైన వాళ్ళకి ఇస్తే మీరు ఇవన్నీ చెప్తా ఉంటారు, దుర్మార్గం. అందుకనే ఇవాళ ప్రజల తరపున నిలబడి దీన్ని అడ్డుకున్నాం. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నాం, మీరు శాంతియుతంగా చట్టబద్ధంగా ధర్నాలు నిరసనలు చేసుకుంటే మీరు వెళ్ళి ధర్నా చౌక్లో చేసుకోండి, మాకేం అభ్యంతరంలా. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అక్కడే చేసాం, మీరు మొన్నటిదాకా అక్కడే చేశారు. మీరు బరి తెగించి రోడ్డు మీదకి వస్తాం, రోడ్డు మీద చంద్రబాబును బూతులు తిడతాం, లోకేష్ను బూతులు తిడతాం అంటే ఇక్కడ ఉన్న బోండావమ్మా తోలు తీస్తాడు. కాబట్టి అలాంటి వాటికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. పోలీసులు కూడా దీని మీద
ఆయనకి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్లియర్ గా ఒక విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, నా నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా అందులో నాయకుల్ని మాత్రం లేకుండా అందులో నాయకుల్ని లేదు, ఎంతమంది ఇచ్చినా ఆ విషయంలో రాజీ పడను అనేది. మీరు కావాలనుకుంటే ధర్నాలు చేసుకుంటారు, ఆ ప్రజాస్వామ్యంలో నిరసన చేసుకునే వ్యవస్థ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అవసరమైతే అది చేయాల్సిన ప్లేస్ లో చేసుకోండి. అంతేగాని మీరు మాట్లాడేటప్పుడు రూట్ మారి పద్ధతి మారి కానీ వ్యవహారం చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్తున్న పరిస్థితి అది. సో ఒక్కసారిగా వైసీపీ నేతను తరలించేశారు. వైసీపీ నేతలందరినీ కూడా పోలీసులు పరిస్థితి క్లియర్ గా తగ్గిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదేమైనా ఓవరాల్ ఇష్యూస్ లో మాత్రం ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ లో ఇప్పటికీ ఇక బోండా ఉమా ఇక్కడ నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం